ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను. శాపగ్రాహియే సిలువలో, శాపగ్రాహియే సిలువలో పరుగిడి రమ్ము. శాపగ్రాహియే సిలువలో, శాపగ్రాహియే సిలువలో పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రియమైన స్నేహితులారా, దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనలను ప్రేమించి మన జీవితములలో ఆయన మరి యొక్క నూతన దినమును ప్రసాదించినందుకు ఆయనకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ దినము అనేక మంది చూడలేకపోయారు ఈ ప్రపంచంలో. కానీ దేవుని మహాకృప ద్వారా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. అందుకోసం ఆయనకు మనము కృతజ్ఞులై వందనస్తులమై ఉండాలి. ఆయన ఇచ్చిన దేవుని వాక్యము బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 3rd chapter verse 16. బైబిల్ గ్రంథములు కలిగిన వారు బైబిల్లో మీ భాగాన్ని దయచేసి మీరు నాతో కలిసి మీరు చదవచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. God so loved the world and he gave his only begotten son Jesus Christ, whosoever believeth in him should not perish but have everlasting life. ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్యము బైబిల్ గ్రంథంలోని ఇతర వాక్యములన్నింటికంటే కూడా ఎక్కువ సార్లు తర్జుమా చేయబడిన, అనేక భాషల్లో తర్జుమా చేయబడిన వాక్యం ఇది. ఈ బైబిల్ యొక్క ఎసెన్స్ అంటే సారాంశం అంతా ఒక్క మాటలో చెప్పమని మీరు నన్ను అడిగితే నేను ఈ వాక్యాన్ని మీకు చెప్పగలను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే ఈ వాక్యం. ఈ వాక్యంలో మనం దేవుని యొక్క ప్రేమను గురించి మనం కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. దయచేసి మీ అమూల్యమైన సమయాన్ని కొంచెం సేపు మాకు ఇవ్వండి. ఈ వాక్యంలో నుంచే మనం ధ్యానిస్తున్నాము. దేవుడు, మొదటి వర్డ్ దేవుడు. ఇంగ్లీష్ బైబిల్లో గాడ్, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అని ఉంది. దేవుడు, దేవుడు అనగానే ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, అందులో సమస్తాన్ని చేసిన దేవుడు మనకు గుర్తుకు రావాలి. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి, సర్వజ్ఞానము కలిగిన వాడు. ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెజెంట్ అండ్ ఆమ్నిసెంట్ గాడ్. ఈయన గాడ్, ది గ్రేటెస్ట్ లవర్. ఈయన దేవుడు లోకమును ప్రేమించను. ఈ లోకంలో ప్రేమించే వారిలో దేవుడు చాలా గొప్పవాడు. ద గ్రేటెస్ట్ లవర్ ఇన్ దిస్ వరల్డ్. మనుషులందరికంటే దేవుడు ఉన్నతముగా, గొప్పగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కాబట్టి, ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి, ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రేమించే దేవుడు కాబట్టి. సో ద గ్రేటెస్ట్ లవర్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ గాడ్. రెండవది, హీ సో లవ్డ్ ద వరల్డ్. సో లవ్డ్ అనే మాట ఉంది ఇంగ్లీష్లో. తెలుగులో కూడా మంచి మాట ఉంది, ఎంతో అనే మాట. చూడండి, సో అనే మాట ఎంతసేపు అయినా పలకొచ్చు కదా మనం.
గాడ్ సో అని ఎంతసేపు అని పలకచ్చు. అలాగే తెలుగులో కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. చూడండి, ఎంతో అనే మాట ఎంత లాంగ్ టైం మనం పలకచ్చు కదా. సో గ్రేటెస్ట్ డిగ్రీ అన్నమాట, ఎంతసేపు అయినా మనం పలకచ్చు. చూడండి, సో లవ్డ్, ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించను. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, మనం ఆయన్ని ప్రేమించలేదు. ఎంతో ప్రేమించను, గ్రేటెస్ట్ డిగ్రీ. దేవుని యొక్క ప్రేమను మెజర్ చేయడానికి కొలత లేదు. ఎంతో అనేది ఎంతసేపు అయినా మనం పలకవచ్చు, అలాగే ప్రేమించాడు. మూడవది, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎవరిని ప్రేమించాడు? లోకమును. ద గ్రేటెస్ట్ కంపెనీ. లోకమనగా చెట్లు, చేమలు, అడవులు, ఈ సముద్రాలు, ఇవి కాదు ఆయన ప్రేమించింది. ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ, ఎంతమంది మనుషులు ఉన్నారు? గ్రేటెస్ట్ మల్టిట్యూడ్స్, ఈ కోట్లాది మిలియన్స్ ప్రజల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ద గ్రేటెస్ట్ కంపెనీ, ద గ్రేటెస్ట్ లవర్ ఈజ్ గాడ్. హౌ మచ్ హీ ఈజ్ లవింగ్? గ్రేటెస్ట్ డిగ్రీ, ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఎంతమందిని? గ్రేటెస్ట్ కంపెనీ. మనము మన ప్రేమ ఇంట్లో ఉన్న నలుగురిని ప్రేమించలేము మనం కదా. పిల్లల్ని సరిగా ప్రేమించలేము, భార్యను సరిగా ప్రేమించలేము, భర్తను సరిగా ప్రేమించలేము, అత్తమామను ప్రేమించలేము, అమ్మ నాన్నను కూడా సరిగా ప్రేమించలేము. అంతే, ఇంత డిగ్రీతో ప్రేమించలేము మనం. కానీ దేవుడు ఎంతమందిని ప్రేమిస్తున్నాడు? ఎంతోమందిని. మనం పక్కింటి వారిని కూడా ప్రేమించలేము. దేవుడు ఈ లోకంలో ఉన్న వారందరినీ ప్రేమించాడు. గ్రేటెస్ట్ కంపెనీ, అందరినీ ఆయన ప్రేమించాడు. గాడ్ సో లవ్ ద వరల్డ్. ఏం చేశాడు ఇప్పుడు? ప్రేమించి, దట్ హీ గేవ్ ద గ్రేటెస్ట్ యాక్ట్ హీ డెడ్. గ్రేటెస్ట్ యాక్ట్, దేవుడు చేసిన గొప్ప క్రియ ఇది. నేను ప్రేమిస్తున్నాను అని మనం చెప్తాము, కానీ ప్రేమ ఎలా చూపించగలము? ఇచ్చుట ద్వారా. లవ్ ఆల్వేస్ గివ్స్ అంటారు. ప్రేమిస్తే ఎల్లప్పుడూ ఇస్తాము, ప్రేమించకపోతే ఎప్పుడు మనం తీసుకుంటాము. ఈ లోకంలో లవర్స్, గివర్స్ అండ్ టేకర్స్ అని ఇద్దరు ఉన్నారట. సో గివర్స్ అంటే ఇచ్చేవారు, వాళ్ళు మంచిగా హాయిగా నిద్రపోతారంట. టేకర్స్, దే విల్ నాట్ స్లీప్, వాళ్ళకి నిద్ర పట్టదు. దే ఈట్ వెల్, వాళ్ళు ఊరికే తింటారు అంతేగాని నిద్ర పట్టదు వారికి. యేసు ప్రభు లేకుంటే దేవుడు ఇచ్చేవాడు. ద గ్రేటెస్ట్ యాక్ట్, మనల్ని ఆయన ప్రేమించాడు, తన్ను తాను మన కొరకు ఇచ్చాడు, బలిగా ఇచ్చెను. హీ గేవ్ హిమ్సెల్ఫ్. ఎంత మంచి సంగతి కదా. యేసుక్రీస్తు వారు లేకుంటే దేవుడు, హీ గేవ్ హిమ్సెల్ఫ్. పాపములు వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కృపావరం అంటే అదొక గిఫ్ట్, ఇచ్చేదన్నమాట. దట్ హీ గేవ్ ద గ్రేటెస్ట్ యాక్ట్. ఫిఫ్త్లీ, దీంట్లోనే మనం చూస్తున్నాం, హీ గేవ్, హూమ్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటన్ సన్. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ హీ గేవ్. తనకు ఒక్కడై ఉన్న కుమారుని. క్రైస్తవులైన మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను నమ్ముతున్నాము. త్రియేక దేవుడు, వారు ముగ్గురు అయినప్పటికీ కూడా ఒక్కరే, ట్రినిటీ. సో ఈ కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, భూలోకంలో జీవించడానికి. ఈ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్, బైబిల్ చెప్తుంది. 1 యోహాను, 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. యేసు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చాడు, ప్రేమించాడు కాబట్టి వచ్చాడు ఆయన. లూకా సువార్త 19వ అధ్యాయంలో 10వ వచనంలో, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ప్రేమించాడు కాబట్టి ఆయన వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. ఆయన గ్రేటెస్ట్ గిఫ్ట్, హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. చూడండి, వచ్చి ఏం చేశాడు ఆయన? వచ్చి మన కొరకు ప్రాణం ఇచ్చాడు. 1 యోహాను 3వ అధ్యాయంలో 16వ వచనం, ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనకు తెలుస్తుంది. ఆయన ప్రేమతో ప్రాణం ఇచ్చాడు. ఒక విషయం ఏంటంటే, ఈ భూలోకంలో ఎవరైనా సరే ప్రాణం కంటే ఎక్కువ అయినది ఎవరు ఇవ్వలేరు.
మనం ఏమి ఇచ్చినా కొన్ని గిఫ్ట్స్ ఇస్తాము, బుక్స్ ఇవ్వచ్చు, ప్రాపర్టీస్ ఇవ్వచ్చు పిల్లలకి, ఇంకేమన్నా మోటార్ సైకిల్ కొని ఇవ్వచ్చు. కానీ ప్రాణం ఇవ్వగలమా? ఇవ్వలేము. ఎవరు కానీ ఈ లోకంలో ఇతరుల కొరకై ప్రాణం ఇవ్వలేరు. రోమీలు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. ఏమిటంటే 7వ వచనంలో, నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎంత మంచి మాట రాశారు. నీతిమంతులు మంచివారి కోసం ఎవరైనా ప్రాణం పెడతారట. కానీ అది కూడా చాలా అసాధ్యమైన సంగతే. ఎవరి కోసం ప్రాణం పెట్టలేరు. కానీ దేవుడు మన కొరకు ప్రాణం ఇచ్చాడు. గ్రేటెస్ట్ గిఫ్ట్ ఓన్లీ బిగాటన్ సన్. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, వాక్యము శరీరధారి అయి మన మధ్యలోనికి వచ్చింది, నివసించింది. యేసు ప్రభు ఆ వాక్యము. ఆయన వచ్చి మన మధ్యలో జీవించాడు, పాపము లేకుండా జీవించాడు. పాపము లేని రక్తమును మన కొరకు ఆయన కార్చాడు శిలంరాని మీద. ఒక్కడై ఉన్న కుమారుడు, గ్రేటెస్ట్ గిఫ్ట్. హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్ ఆన్ ద క్రాస్. మనము పాపం చేశాము, మన పాపాల కొరకు ఆయన చనిపోయాడు, ఆయన రక్తం కార్చాడు, విలువ చెల్లించాడు, క్రయం చెల్లించాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఇది ఆయన చేసిన పని. ఇప్పుడు చూడండి మనం ఏం చేయాలో. 6th, God so loved the world, he gave his only begotten son. తర్వాత ఏంటంటే, that whosoever, greatest opportunity to everyone this is. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగాన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును హూమ్సోఎవర్ అంటే ఎవరైనా సరే, ప్రతివాడు అంటే చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ అందరికీ సమానమైన అవకాశాలు. కొన్నిసార్లు ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, జాబ్స్, వాళ్ళు ఏం చేస్తారంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, కొంతమందికే ఇస్తారు. డిగ్రీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి అని పెడితే గ్రాడ్యుయేట్స్కే అది. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ కావాలి అంటే వారే చేయాలి, ఇంజనీర్స్ కావాలంటే ఇంజనీర్లే చేయాలి. ఇట్ ఈస్ లిమిటెడ్ ఫర్ ఫ్యూ పీపుల్. ఏజ్ రిస్ట్రిక్షన్స్, మళ్ళీ 20 years కంప్లీటెడ్, 30 years లోపల ఉండాలి. ఇది ఇతరులకు ఛాన్స్ లేదు కదా. అయితే ఈ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఈజ్ ఆఫర్ టు ఎవ్రీవన్, హూజ్ ఎవర్, ఎవరైనా సరే, ప్రతి వాడికి గ్రేట్ ఆపర్చునిటీ. ఎవ్రీవన్ కెన్ టేక్, నో ఎక్సెప్షన్స్, ఎనీబడి, ఎవ్రీబడి, ఎనీవేర్. ఇండియా వాళ్ళకని కాదు, ఇండియాలో ఉద్యోగాలు ఇండియా వాళ్ళకే ఇస్తారు, అమెరికా వాళ్ళకి ఇవ్వరు. కానీ ఇది ఎలా కాదు, ఇండియా, అమెరికా, చైనా, రష్యా, ఏదే భూగోళంలో ఎవరికైనా సరే, వాట్ ఎ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ టు ఎవ్రీవన్ టు రిసీవ్. తర్వాత ఏం చేయాలి? టు హూజ్ ఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్. గ్రేటెస్ట్ సింప్లిసిటీ. బిలీవెత్ అంటే నమ్మితే చాలు. ఎవరైతే విశ్వాసం ఉంచెదరో, విశ్వాసం ఉంచువానికి. విశ్వాసం ఉంచడం అనేది ఎవరైనా చేయవచ్చు. చిన్నపిల్లలు విశ్వాసం ఉంచుతారు, పెద్దవారు విశ్వాసం ఉంచవచ్చు, చదువుకున్నవారు, చదువులేని వారు, అన్ని దేశాల వారు. మళ్ళీ విశ్వాసం ఉంచడం అనేది సింపుల్ థింగ్. యేసు ప్రభు నా పాపాల కోసం చనిపోయాడు, నేను నమ్ముతున్నాను, అంతే. ఏం పైసలు ఎక్కర్లేదు. విశ్వాసం అంటే క్రియల ద్వారా కలిగినది కాదు. బైబిల్లో రాశారు, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయంలో, ఇది క్రియల వలన కలిగినది కాదు, మీరు విశ్వాసము ద్వారా. ఎఫెసీ 2:8, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరం, అది క్రియల వల్ల కలిగింది కాదు. కనుక ఎవడనూ అతిశయపడి వీలు లేదు. ఒక్క మంచి కార్యం చేయని అవసరం లేదండి. సూక్ష్మంలో మోక్షం అంటారు కొంతమంది, కరెక్ట్. అది సూక్ష్మం ఏంటి? విశ్వాసం ఉంచడమే. ఎవరైనా ఒకవేళ మీరు 10 రూపీస్ ఇవ్వాలంటే అప్పుడే మీకు రక్షణ దొరుకుతుంది, మోక్షం దొరుకుతుంది అంటే 10 రూపీస్ ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు కదా. మీరు ఒక కొబ్బరికాయ కొడితేనే మీ పాపాలు పోతాయంటే ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు కదా. గొర్రె పిల్లను మీరు తీసుకురావాలి అంటే కొనలేని వారు ఉన్నారు కదా. ఫలం లేదు, పత్రం లేదండి. ఇంత మంచి దేవుడు ఎక్కడ మీకు దొరకడు. ఫ్రీ. విశ్వాసం ఉంచితే చాలు. ది గ్రేటెస్ట్ సింప్లిసిటీ. సులభమైనది, ఎవరైనా చేయవచ్చు విశ్వాసం ఉంచడం అనేది. అయితే విశ్వాసం ఎక్కడ ఉంచాలి? 8వ విషయం, కొన్ని విషయాలు చెప్తున్నాను.
బిలీవెత్ ఇన్ హిమ్. ఇదే చాలా ముఖ్యమైనది. ఎవరి యందు? ఆయన యందే. ఆయన గ్రేటెస్ట్ అట్రాక్షన్. యేసు ప్రభు వారి శిల మీద పైకెత్తాడు. నన్ను పైకెత్తితే నేను ఆకర్షించుకుంటాను అందరినీ అన్నాడు. పైకెత్తబడిన యేసు ప్రభు మన గమనాన్ని ఆకర్షించాలి. యూ షుడ్ అట్రాక్ట్. సో గ్రేటెస్ట్ అట్రాక్షన్ టువర్డ్స్ హిమ్. ఆయన యందు మనం గురి ఉంచాలి. ఆయన వైపు చూడాలి. భూదిగంత నివాసులారా నా వైపు చూడుడి. నా వైపు మీ దృష్టి ఉంచండి. విశ్వాసంతో చూడండి. ఇది చేయాల్సింది. ఇన్ హిమ్, నాట్ ఇన్ ఎనీబడి. ఇతరుల మీద కాదు. ఇక పరలోకానికి ఆయన ఒక్కడే మార్గము. ఆయన తప్ప మరి ఒకరు లేరు. యేసుప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడంటే యోహాను సువార్తలోనే 14వ అధ్యాయంలో 6వ వచనం, జాన్ 14:6, నేనే మార్గమును సత్యమును జీవమునైనాను. నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. వాట్ ఎ గ్రేట్ ఇన్విటేషన్. దిస్ ఈస్ యూనిక్ ఇన్విటేషన్. నా ద్వారా తప్ప, చాలా జాగ్రత్తగా వినండి, నా ద్వారా తప్ప ఎవడునూ పరలోక రాజ్యమునకు రానేరడు. యేసుప్రభు మాత్రమే చెప్పగలడు. ఇలాగా ఆకాశము కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ కలగదు. ఈ నామమునే రక్షణ. అపోస్తలుల కార్యాలు 4:12. ఇన్ హిమ్ ఓన్లీ ద సాల్వేషన్, హెవెన్. సో విశ్వాసం ఇచ్చారా? అయితే ఏం జరుగుతుంది ఇప్పుడు? షుడ్ నాట్ పెరిష్. నైన్త్ థింగ్, నశింపక. అంటే నశించుతారనమాట. లేకుంటే ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ హిమ్ యూ విల్ పెరిష్. ఏమిటా పెరిష్? నాశనం ఏంటది? నరకము. ప్రియమైన స్నేహితులారా, బైబిల్ నిర్ద్వందంగా, సందేహం లేకుండా చెప్తుంది ఈ మాట. పాపముల వచ్చు జీతము మరణము. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్. 1 month మనం పనిచేస్తే 1st తారీఖు జీతం ఇస్తారు. ఈ లోకంలో మనము 30 years, 40 years, 70 years బ్రతికాము. దేవుడు అంటున్నాడు జీతం తీసుకుంటున్నాడు. ఏంటి ఆ జీతం? మరణం. అందుకనే అందరూ చనిపోతున్నాం. లేకుంటే చనిపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు COVID-19 వచ్చి చనిపోతున్నాం చాలామంది. అది లేకున్నా కూడా చాలామంది చనిపోయారు కదా. ఇంతకుముందు కూడా చనిపోయారు. మరణం తథ్యం. పాపము చేయుట తథ్యము, మరణం తథ్యమే. ప్రియమైన స్నేహితులారా, మనందరము ఏ భేదము లేకుండా పాపం చేశాము. దేవునికి అయిష్టమైంది చేయటం పాపం, అంతే. ఇంకా ఎక్కువ తెలుసుకోక్కర్లేదు దాని గురించి. మనకు తెలుసు పాపం నిర్వచనం అంతా. పాపంలో మన పని ఉంటే ఏమవుతుంది మన జీవితం? దేవుడు ఇచ్చాడు ఈ లోకంలో తన కొరకు జీవించాలని. పాపం చేస్తున్నాము. నరకం, అగ్నిగుండం అంది. ఫస్ట్ డెత్. ఇది ఫిజికల్ డెత్, మరణం, భౌతిక మరణం. తర్వాత చనిపోయిన వాళ్ళని దేవుడు లేపుతాడు మళ్ళీ. అప్పుడు శిక్ష విధిస్తాడు. అదేమిటంటే నరకం, అగ్నిగుండము. బైబిల్లో ఆ విషయాలు రాశారు. నరకంలో అగ్ని ఆరిపోదు, ప్రాణం పోదు. కాబట్టి నశింపక ఈ గొప్ప నాశనాన్ని మనం తప్పించుకుంటాము. దేవుని నమ్ముకుంటే మనకు నాశనము లేదు, శిక్ష లేదు. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, Romans 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. బాగా వినండి, ఏ శిక్షా విధి లేదు. మంచి కంఫర్టబుల్ వర్స్. Now therefore there is no condemnation for them who are in Christ. Are you in Christ? క్రీస్తు నందున్న వారికి అంటే క్రీస్తు నందు విశ్వాసముంచిన వారికి, క్రీస్తు నందు విశ్వాసముంచి పాపములు ఒప్పుకొని క్షమాపణ అడిగిన వారికి, క్రీస్తు నందు విశ్వాసముంచి ఆయన రక్తములో వారి పాపములు కడిగేసుకున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రైజ్ ద లార్డ్. ఏ శిక్షా విధి లేదు. ఒకవేళ చేయకపోతే బట్, ఇదే వాక్యంలోనే బట్ అయితే, దిస్ వర్డ్ ఈజ్ మేకింగ్ ఎ బిగ్ డిఫరెన్స్ నౌ. మీరు ఒకవేళ చేయలేదా? అయితే ఏంటి గ్రేటెస్ట్ డిఫరెన్స్? నరకము ఉంది అని చెప్పాను. ఇప్పుడు ఇది చేస్తే మనకు నరకము లేదు. ఇప్పుడేం చేస్తాం? ఇప్పుడేం పొందుతాం మరి? బట్ వీ విల్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. నరకము తప్పించబడుతున్నాము. అయితే మనకు ఇప్పుడు నరకము బదులు, నాశనానికి బదులు, శిక్షకు బదులు, బట్ వీ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవము. ఎంత మంచి సంగతి కదా. ఈ లైఫ్ పేరు ఏంటంటే ఎటర్నల్ లైఫ్. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటెన్ సన్
that whosoever believeth in him should not perish but have everlasting life. Everlasting have. చూడండి, హ్యావ్ అంటే అర్థం ఏంటి? హ్యావ్ అంటే మనం పొందుతాము, మనకు కలిగింది విత్ గ్రేటెస్ట్ సర్టినిటీ. సో గ్రేటెస్ట్ అట్రాక్షన్ తర్వాత గ్రేటెస్ట్ డిఫరెన్స్, గ్రేటెస్ట్ సర్టినిటీ. తప్పక విల్ హ్యావ్ ఇట్. నిత్య జీవం పొందుతాము. ఏం పొందుతాము? ఎటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్, గ్రేటెస్ట్ పొజిషన్ వీఆర్ హ్యావింగ్. కొన్ని గ్రేటెస్ట్ థింగ్స్ చెప్పాను మీకు దీంట్లో. గొప్పది నిత్య జీవం అనేది గొప్పది. ఈ జీవము, నిత్య జీవము మనకు లేదు. మన జీవము 3 నిమిషాలు మూసుకురాం అనుకోండి, ఇలాగా చచ్చిపోతాం. ఎంత గొప్ప పైల్వాన్ అయినా, బలవంతుడైనా చనిపోతాడు. ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా చనిపోతాడు ముక్కు మూసుకుంటే. అయితే దేవుని జీవం అది కాదు. దేవుడు ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయన జీవం పేరు ఏంటంటే నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఈ దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, ఆయన రక్తంలో మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడుగుతామో, అప్పుడు ఆయన పిల్లలు అవుతాం. మనం ఆయన పిల్లలు అయినప్పుడు ఆయన జీవం మనలోనికి వస్తుంది. మనకి ఎట్లాగో తల్లిదండ్రుల జీవం మనలో ఉంది కదా, అలాగా ఆయన జీవం మనలోనికి వచ్చినప్పుడు మన నిత్య జీవం, అది ఎటర్నల్ లైఫ్. ది గ్రేటెస్ట్ పొజిషన్ ఎ మ్యాన్ కెన్ హ్యావ్ ఇస్ దిస్. రోమా 6:23 చాలా మంచి వాక్యం అది. ఏలైనగా పాపంలో వచ్చే జీతము మరణము, అది భయంకరమైంది. అయితే నౌ మేకింగ్ డిఫరెన్స్, దేవుని కృపా వరము మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందు నిత్య జీవము. ప్రైజ్ ద లార్డ్. నిత్య జీవము. ఈ జీవం నీకు కావాలా? దీన్నే పరలోకం అంటారు. పరలోకంలో నిత్యం జీవిస్తాం, ఇంకా నా మరణం లేదు. ఈ పరలోకం నీకు కావాలా? మోక్షం కావాలా? యేసుప్రభు అంటున్నాడు, ఎందుకు విశ్వాసం ఉంచకూడదు? నా ఎందుకు విశ్వాసం ఉంచండి చాలా, అంతే, ఏ పైసలు వద్దు నాకు అంటున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను, ఇచ్చెను. ఆయన ఇస్తున్నాడు. మన పని ఏమిటంటే, ఇది గిఫ్ట్, ఇది బర్త్డే గిఫ్ట్ అనుకోండి, ఏం చేయాలి? తీసుకోవాలి. రిసీవ్ ఇట్ అండ్ సే థ్యాంక్ యూ. బట్టల షాపులు అంతా కూడా, ప్యాంట్లూన్ షాప్స్ ఉన్నాయి రోడ్స్ పైన, ఫ్రీ అని వేస్తుంటారు. ఇఫ్ యూ బై వన్ ప్యాంట్ ఫ్రీ అంటాడు. ఒక షర్ట్ కొంటే ఒకటి షర్ట్ ఫ్రీ అంటాడు. పెద్ద క్యూ ఉంటుంది అక్కడ. మీరు ఒక్కటి కూడా కొనక్కర్లేదు, అన్నీ ఫ్రీయే. ఎందుకు మనం తీసుకోకూడదు? ఫ్రీ. ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్, థింక్ ట్వైస్. కానీ మనకు ఫ్రీగా ఇస్తున్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు? తన ప్రాణం పెట్టాడు, తన రక్తం ఇచ్చాడు మన కొరకై. ఆయనకు ఈ క్రైమ్ ఆయన చెల్లించాడు. హీ పెయిడ్ ద కాస్ట్ ఆఫ్ దిస్, బట్ హీ గేవ్ అస్ ఎటర్నల్ లైఫ్ ఫ్రీలీ. వై డోంట్ యూ రిసీవ్ ఇట్? రిసీవ్ ఇట్ టుడే. గాడ్ విల్ బ్లెస్ యూ విత్ దిస్ ఎటర్నల్ లైఫ్. మే ద లార్డ్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్. దేవుడు దీన్ని అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేయనుగాక. ఈ గ్రేటెస్ట్ గిఫ్ట్ రిసీవ్ చేసుకుందాం. ప్రార్థన చేస్తాను మీకోసం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, మీరు ఎంతైనా మంచి దేవుడు. ఎంత ఫ్రీగా మాకు ఎటర్నల్ లైఫ్ ఇస్తున్నారు, నిత్య జీవం. జస్ట్ విశ్వాసం ఉంచితే చాలు. ఎంత గొప్ప ప్రేమ ప్రభా ఇది. ఎంతో ప్రేమించారు. ఇన్ని గ్రేటెస్ట్ థింగ్స్ మా కోసం చేశారు తండ్రి. మేము ఇంత సింప్లెస్ట్ థింగ్ ఎందుకు చేయకూడదు ప్రభా? జస్ట్ టు రిసీవ్ యూ. మాకేం పైసలు ఖర్చు కావు. టు జస్ట్ ఆస్క్ యూ ప్రభా, నన్ను క్షమించి నీ రక్తంతో కడుగని అడిగితే చాలు. ఈ కార్యము మా పిల్లలందరూ, విన్నవారందరూ చేయటకు మీరు సహాయం చేయండి. మా గృహంలో ఉన్న వారందరినీ, మా ఇళ్లలో ఉన్నవారిని, మా బస్తీలో ఉన్నవారిని, మా సిటీలో ఉన్నవారిని, మా రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ, మా భారతదేశంలోనూ ఉన్న వారందరినీ మీరు దయచేసి కాపాడి రక్షించండి. ప్రపంచంలోని ప్రజలకు ప్రభువా మీరు ఈ రక్షణ ఇవ్వండి. ఈ కోవిడ్-19 అనే భయంకరమైన మహమ్మారి నుంచి రక్షించండి. పాపం అనే మహమ్మారి నుంచి కూడా కాపాడండి. తప్పక మీరు సహాయం చేస్తారని నమ్ముతూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ వార్త ప్రకటించబడే ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము. ప్రేమ వార్త ప్రకటించబడే ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము. కృపాకాలమిదే జగేలా, కృపాకాలమిదే జగేలా పరుగిడి రమ్ము.
కృపాకాలమిదే జగేలా, కృపాకాలమిదే జగేలా పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము.